1 వీక్ లో కంప్లీట్ అయిపోద్ది. కాబట్టి కూడా కంప్లీట్ చేసేస్తారు. అదేవిధంగా మీ గ్రామానికి సంబంధించి సచివాలయము, హెల్త్ సెంటర్, ఆర్బీకే అవి కూడా రెడీ అవుతున్నాయి. అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కటి రాగమన్న పట్టుబడితే దాన్ని వదలడు, చేసేదాకా కూడా నిద్రపోడు. అటువంటి మంచి వ్యక్తి మీకు ఉండటం కూడా చాలా సంతోషం. అదేవిధంగా మా అక్క కూడా సర్పంచ్గా ఉంది. అదేవిధంగా వాళ్ళకి అంతగా ఎంపీపీ మాజీ ఎంపీపీ కూడా సపోర్ట్ ఉన్నారు. అందరూ కలిసికట్టుగా ఈ ఊళ్ళో తప్పకుండా, ఎందుకంటే రాగమని చెప్పేదే కాదు, ఈరోజు ఇంతమంది ఉన్నప్పుడు ఇన్ని పనులు చేయించినప్పుడు తప్పకుండా మా అక్క జగన్మోహన్కి ఈరోజు జగన్ అన్న చాలా మంచి చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా మా అక్క జగన్మోహన్ అంతా కూడా మంచి మనసు వచ్చి రాఘవన్నని ఈ ఊళ్ళోనే ఉండేటట్టు ఆశీర్వదించండి. ఆశీర్వదించాలంటే నాకు మెజార్టీ కావాలా. నాకేదో కొద్ది డౌట్ ఉంది, రాఘవన్నకి ఏదో డోస్ పడ్డట్టు మెజార్టీ చేయకపోతే తప్పకుండా రాఘవన్న చెప్పినట్టు మంచి మెజార్టీ చెప్పింది. మీ ఊరిని తప్పకుండా నా స్వగ్రామలాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను, ప్రత్యేకంగా తీసుకుంటాను. ఎందుకంటే మాకు మండల అధ్యక్షుడు రాఘవన్న, జెడ్పీటీసీ రాఘవన్న, సర్పంచి అక్క, అదేవిధంగా మాజీ ఎంపీపీ మా సోదరి, ఇలా ఎంతమంది ఉన్నప్పుడు ఈ ఊరిని అభివృద్ధి చేసుకోకపోతే నేను కూడా వేస్ట్. కాబట్టి నేను ఇప్పుడే చెప్తున్నాను, వచ్చేది జగన్ అన్న తప్పకుండా 3వసారి హ్యాట్రిక్గా మీ అందరూ కూడా మంచి మెజార్టీతో నన్ను గెలిపిస్తానని ఆశ కూడా ఉంది. తప్పకుండా మీ ఊళ్ళో మంచి పనులు చేసి తప్పకుండా రాఘవన్న ఇక్కడే ఉండేటట్టు చదువుతాము. తప్పకుండా మీ అందరూ ఆశీర్వాదాలు ఇది నాకు, అదేవిధంగా మనకి పెద్దలు గౌరవ విజయసానికి ఇద్దరికి కూడా ఇచ్చి తప్పకుండా జగనన్నకి కానుక ఇవ్వాలి. కాబట్టి మీరంతా కూడా అందరికి చేస్తున్నాయి కదమ్మా, బాగున్నాయి కదా అందరు కూడా మనందరి లక్ష్యం అంటే బాగా జగనన్న కాబోతున్నాడు కాబట్టి కావల్లో ఈరోజు జరగబోయే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రి చేసుకున్న దానికి మీరంతా సిద్ధమా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అంటే మేము అంతా మీకు ముందుంటాం. ఎప్పుడైనా సరే మా ఇల్లు దానంగానే పక్షం అదే అవుతుంది. ముందు